భార్య అంటే ఇలానే ఉండాలా? ఇటీవల సోషల్ మీడియాలో సుజాత, రాకేష్ దంపతులు చేసిన వడ్డీ వారం వ్రతం వీడియో చాలా వైరల్ అయింది. అందులో సుజాత తన భర్త రాకేష్కు పాదపూజ చేయడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కొందరు ప్రశంసించారు, మరికొందరు ప్రశ్నించారు. మన హిందూ సాంప్రదాయంలో కొన్ని వ్రతాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన అనే కార్యక్రమం చేస్తారు. ఆ సమయంలో భార్య తన భర్తను దైవ స్వరూపంగా భావించి పాదపూజ చేస్తుంది. ఇది భర్త గొప్పవాడు, భార్య చిన్నది అనే అర్థం కాదు. దీని వెనుక ఉన్న భావం కుటుంబంలో ప్రేమ, గౌరవం, ఐక్యత ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరుకోవడం. అయితే ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మంచి భార్య అంటే కేవలం భర్త కాళ్ళు కడిగే వ్యక్తి కాదు. భర్త కష్టాల్లో తోడుగా నిలబడే వ్యక్తి, కుటుంబాన్ని ప్రేమలో కాపాడే వ్యక్తి, భర్తను గౌరవించేనట్లే తనను కూడా గౌరవించుకునే వ్యక్తి. అలాగే మంచి భర్త కూడా భార్యను గౌరవించాలి, ప్రేమించాలి, ఆమె త్యాగాలను గుర్తించాలి. భార్యాభర్తల బంధం ఒకరి కోసం మరొకరు చేసే త్యాగం, నమ్మకం, ప్రేమ మీద నిలబడుతుంది. అందుకే ఈ వీడియోలో కనిపించిన పాదపూజ కేవలం ఒక ఆచారం కాకుండా దంపతుల మధ్య ప్రేమ, విశ్వాసం, పరస్పర గౌరవానికి ప్రతీకగా చాలామంది భావిస్తారు. ఈ సాంప్రదాయం గురించి మీరే అనుకుంటున్నారు?